నమస్తే. ఇప్పుడు మనం పెనుబల్లి మండలం, మండాలపాడు గ్రామానికి చెందిన భోగి మోహన్ రావు గారితోటి ఈరోజు ఎస్ఎన్ఆర్ మీడియా తోటి మాట్లాడటానికి మేము వచ్చాం. నమస్తే మోహన్ రావు గారు. నమస్తే సార్. మీరు హార్మోనిస్ట్‌గా, ఒక కళాకారుడిగా మీరు ప్రస్తుతం ఉన్నారు. అసలు అవునండి. హార్మోనిస్ట్‌గా నేర్చుకోవాలనే కోరిక గాని, దాని మీద అభిలాష ఎలా పెరిగింది మీకు? మొదటండి మా తాత దగ్గర నుండి. మా హ్మ్. తాతయ్య గారికి 30 ఎకరాల పొలం ఉండేది. హ్మ్. వ్యవసాయం చేసుకుంటూ సాయంత్రం పూట తంబూరతో రామనామం, మళ్ళీ ఇంకా శివనామం అనేక రకాల పాటలు పాడుతూ తంబూరతో ఆ పూట సాయంత్రం అందరూ ఆడవాళ్ళు, మగవాళ్ళందరూ కూడా అలసిపోయి వచ్చేవాళ్ళు పని చేసుకుంటూ ఆ కాలం నాటిలో. 1970, 60 మధ్యలో. హ్మ్. అప్పటి నుంచి కూడా మా తాతగారు తంబూరా తీసుకొని పాడేవారు. హ్మ్. మాలాగా బయటకొచ్చేవారు కాదు. హ్మ్. అట్లా అందరూ ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇంటికి చేరుకునేవాళ్ళు. హ్మ్. అలాగా రామనామం పాటలు పాడుకునేవాళ్ళు. సాయంత్రం పూట కాలక్షేపం ఆ! లాగా. సాయంత్రం పూట ఒక కాలక్షేపంలాగా అలాగా గడిపేవారు. మొదటి నుంచి కూడా మాది భక్తి కుటుంబం. దాని తర్వాత మా మా నాన్నగారు మొత్తం వీళ్ళు నలుగురు అన్నదమ్ముళ్ళు. మా పెదనాన్నగారు కూడా లాలయ్య అని అతను కూడా పాడేవాళ్ళు. తర్వాత నరసింహ 2. ఆయన తర్వాత మా నాన్న సత్యం. మా నాన్న వారసత్వం నాకొచ్చింది సార్. మా నాన్నగారు హనుమాన్ చాలీసాలు, రామనామం చేయటానికి అయోధ్య, రామేశ్వరం, కాశీ ఇంకా చాలా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు వెళ్ళేవాళ్ళు. ఆ రోజుల్లో చేసేవారు. నేను ఏడో తరగతి వరకు చదువుకున్నా సార్. ఏడో తరగతి తర్వాత నాకు ఈ చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత నాకు గూడా హార్మోన్ నేర్చుకొని మా నాన్నలాగా ఒక బృందం ఏర్పాటు చేసుకొని తిరగాలి ఇట్లా పాడుకుంటూ అనేది నాకు కూడా ఒక అభిలాష ఒకటి ఏర్పడింది సార్. ఇక అందువల్ల అది ఏర్పడటం వల్ల చదువు కూడా మధ్యలోనే ఆపేశాను. తర్వాత మా నాన్నగారి దగ్గర హార్మోన్ నేర్చుకున్నాను. అనేక రకాల హనుమాన్ చాలీసాలు, రామనామం చేసుకుంటా, మళ్ళీ సాయి భజన్స్ అలాగా నేర్చుకుంటూ ఉన్నాను. 23 సంవత్సరాల తర్వాత నేను ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. మా ఆవిడ పేరు పావని. ఆవిడ ఒంగోలులో ఉంటుందనమాట. ఆవిడ కూడా కళాకారురాలు. ఇక ఆవిడ కూడా వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఇక భజనలు చేసుకోవడం. నాన్నగారు కూడా కళాకారుడే. కళాకారిణి అండి. సార్ ఇప్పుడు మీరు ఈ యొక్క కళ నేర్చుకున్నారు గదా! ఆ! మీరు నేర్చుకొని ఇంకెవరికైనా నేర్పారా? మీ శిష్యులేమన్నా ఉన్నారా? నేను ఒక 20 మందిని హార్మోని తయారు చేశానండి. వాళ్ళకి వాయించటం, సరిగమలు చెప్పించటం, మళ్ళీ ఆ చెప్పిన పాఠాలు నేను అప్పచెప్పించుకోవటం. అట్లా చాలామందిని తయారు చేశాను. తయారు చేయడమే కాకుండా దగ్గరగా నాతో పాటు 100 మంది ఉన్నారు నా పక్కన. నేను ఎక్కడికెళ్ళినా కూడా నెల్లూరు వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా కూడా ప్రోగ్రామ్స్‌కి హనుమాన్ చాలీసాకి, రామనామానికి సప్తాహాలు చేస్తూ ఉంటాం. 7 రోజులు. 7 రోజులంటే ఒక సప్తాహం అనమాట అక్కడ. రామనామం చేయటం, యజ్ఞాలు, హోమాలు జరుగుతుంటాయి కదా సార్! ఆ యజ్ఞాలు, హోమాలు రామనామం చేయటం, హనుమాన్ చాలీసాలు అలాగా నాతో పాటు మిగతా వాళ్ళని కూడా తీసుకెళ్ళటం జరుగుతుందనమాట. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌కి ఎక్కడ పిలిచినా ఎళ్తారా మీరు? వెళ్తుంటాం సార్. దూరమైనా ఎళ్తారా? దూరమైనా వెళ్తుంటాం. మీరు కాంగ్రెస్ పార్టీలో గూడా చురుకైన కార్యకర్తగా గ్రామంలో పనిచేస్తున్నారు గదా! అవును సార్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉందంటారు? రేవంత్ రెడ్డి గారి పని తీరు చాలా బాగుందండి. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో ఉన్న వాళ్ళలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రమే. అంటే ఎట్లా చెబుతున్నారు మంచి దమ్మున్న నాయకుడని? ఇక ఇప్పుడు ప్రజలకందరూ తెలుసండి. ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ఇప్పుడు గత ప్రభుత్వాలు చూసాం. కొన్ని చేశారు, కొన్ని ఎగ్గొట్టారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. కానీ ఇచ్చిన మాట తప్పని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు.
ఎందువల్ల చెప్పడం జరుగుతుందంటే అండి, కాంగ్రెస్ పథకాలు ప్రతి పథకం కూడా పేదవాళ్ళకు చేరుతుంది. మహిళలకు ఉచిత బస్సు అవును. అందరికీ తెలుసు. రైతుకు 2,00,000 లోపు రుణమాఫీ చేయడం జరిగింది ప్రతి రైతుకు కూడా. అలాగే గ్యాస్ సబ్సిడీ 500 రూపాయలు అకౌంట్లో పడుతున్నాయండి. చాలామంది కూడా పడుతూనే ఉన్నాయి. మళ్ళీ బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బీసీలకి ఎక్కువ పదవులు ఇవ్వాలని 42% బీసీలకు ఇప్పుడు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ 42% రిజర్వేషన్లు తీసుకొచ్చి బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇంకా సంక్షేమ హాస్టల్లో డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా డిఎస్సి వేయటమే కాకుండా ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది. గత ప్రభుత్వాలు ఏం చేశాయండి, మాటలకే పరిమితం అయ్యాయి. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు. ఇంకా కొన్ని పథకాలు అంటే ఇప్పుడు పెన్షన్ కానీ అలాంటి పథకాలు ఇవ్వలేదని చెప్పేసి కొంచెం అసంతృప్తిగా ఉన్నది కదా, అది నిజమే కదా? వాస్తవం లేదండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి మాట ఇస్తే మాట తప్పదు. ఒక్కొక్కటి చేసుకుంటే ఇస్తుంటారండి. ఇప్పుడు అన్నీ ఒకేసారి ఇవ్వాలంటే బడ్జెట్ కావాలి కండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కేటప్పుడు ఏదో లంకి బెంతలు ఉన్నాయని ఎక్కాం ముఖ్యమంత్రి గారు. చూస్తే తీరా కేసీఆర్ అప్పులు చేసి వెళ్ళిపోయాడు. ఈ అప్పులు ఎవరు తీర్చడం జరుగుతుంది? ఇప్పుడు వడ్డీలు కట్టడానికి కూడా సరిపోవట్లేదండి. ఈ వడ్డీలు ఎవరు భరాంచుతున్నారు? ఈ పథకాల వల్ల ప్రజలకి అంత అసమర్థులుగా తయారు చేయడానికి అంటున్నారు చాలామంది. సోమరిపోతులు అవుతున్నారు ఈ పథకాల వల్ల. పని పాట లేకుండా ఎవరు కూడా పనులు చేయడానికి ఇష్టపడట్లేదు. ఈ ప్రభుత్వ పథకాలు మంచిగా అంటే అందరికీ ఏదో విధంగా మహిళకి ఆర్టీసీ బస్సు కానీ, ఈ రైతు బంధువులు ఇలాంటివి వచ్చేసి వీళ్ళెవరు పనులు చేయకుండా సోమరిపోతులు అవుతున్నారు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పండి ఆ మాట. ఎందువల్ల అంటారా? మహిళలు ఏదైనా పనులు ఉంటేనే వెళ్తారు. పని లేకుండా ఎవరు వెళ్ళరకండి. ఇప్పుడు ఏదో ఒక 300 రూపాయల పని ఉంది, కూలి పనికి వెళ్తున్నారు. వాళ్ళు కూలి పని వదిలిపెట్టుకొని ఆర్టీసీ బస్సులో ఏమైనా తిరుగుతారండి? తిరగరకండి. ఇప్పుడు రైతు ఉన్నాడు, రైతుకి బోనస్ ఇవ్వటం తప్ప? రైతు కష్టపడుతున్నాడు, సన్న వడ్లు పండించండి. సన్న వడ్లు ఎందుకు పండించమని అడుగుతున్నారు? ప్రతి పేదవాడికి కూడా సన్న బియ్యం తినాలని. ఉన్నోడే తినాలా, లేనోడు తినకూడదా? ప్రతి పేదవాడు కూడా. అసలు మీరు కాంగ్రెస్ పార్టీకి అంటే అభిమానిగా అవ్వటానికి కారణం ఏంటంటారు? అసలు ఎలా మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు? నేను ఈ పార్టీలో రావడానికంటే కొన్ని కారణాలు ఉన్నాయి. నీ భగవన్నామం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాను కొంతకాలం. 2018వ సంవత్సరంలో మండాలపాడు గ్రామంలో మా వాళ్ళందరూ కలిసి వచ్చి నువ్వు వార్డు మెంబర్కి నిలబడాలి అన్నారు. నేను వార్డు మెంబర్ నిలబడటం ఎందుకు, మీరు అందరూ ఉన్నారు కదా, మీరు నిలబడండి. నేనైతే నిలబడినంటే కాదు, నువ్వే ఉండాలి, నువ్వే నిలబడాలి అన్నారు. సరే అనే నేను అప్పుడు నిలబడ్డాను సార్, వార్డు మెంబర్ నిలబడ్డాను, గెలిచాను. నాకు మొదటి నుంచి మువ్వ విజయబాబు గారు అంటే అభిమానం. ఆయన మీద ఉన్న అభిమానంతో నేను కాంగ్రెస్ పార్టీలో రావడం కారణం. అంటే ఇప్పుడు మన సత్తుపల్లి ఎమ్మెల్యే గారు రాఘమయ్య గారు ఉన్నారు, వారి యొక్క పనితీరు ఎలా ఉందంటారు మన నియోజకవర్గంలో? సత్తుపల్లి నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యేలు ఉన్నారండి. ప్రభుత్వానికి ఎమ్మెల్యే రాఘమయ్య గారు అయితే ప్రజలకు ఎమ్మెల్యే దయానంద్ గారు. ఎందువల్ల అంటారా? ప్రతి గడపకు ప్రతి గుండెలో కూడా దయానంద్ గారు ఉన్నారు. ప్రతి పేదవాడి కష్టం తెలుసు, ఉన్నోడి కష్టం తెలుసు, లేనివాడి కష్టం తెలుసు. కార్యకర్తలకు ఇప్పటికి కూడా అందుబాటులో ఎవరైనా ఫోను చేసినా కూడా ఫోన్ ఎత్తి మాట్లాడతారు దయానంద్ గారు. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సాల్వ్ చేస్తారు. మేము వెళ్ళినా కూడా అందరినీ ప్రేమతో పలకరిస్తారు, రిసీవ్ చేసుకుంటారు.
ఇంకేం కావాలండి అటువంటి లీడరు, దమ్మున్న లీడరు మట్టా దయానంద్ గారు, ప్రజల ఎమ్మెల్యే. అందుకే మేము అంటాం ఎవరైనా కూడా ప్రజలకు మా సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రజల ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది మా దయానంద్ గారు మాత్రమే. మోహన్ రావు గారు, సార్ ఇప్పుడు స్టేట్ ఇరిగేషన్ డైరెక్టర్ మన విజయబాబు గారు, కార్పొరేషన్ చైర్మన్ గారు, ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ ఆ, మూవాయి ఆయన గారికి మీరు అభిమానిగా ఉన్నారు. అంటే ఎలా అభిమాని అయ్యారు? ఆయన గారి నుంచి మీకు జరిగిన బెనిఫిట్స్ ఏంటంటారు? నాకు విజయబాబు గారు 10 సంవత్సరాల నుండి నాకు బాగా తెలుసండి. నాకు బాగా డీప్‌గా 5 సంవత్సరాల నుంచి బాగా తెలుసు. ఎందుకంటే విజయబాబు గారిని దగ్గరగా చూసిన వ్యక్తి నేనే. ఎందువల్ల అంటారా? ఇప్పుడు ఎవరైనా పని మీద ఎళ్లారనుకోండి, మీరే ఎళ్లారు. మిమ్మల్ని ఏ ఊరని పలకరిస్తారు. పలకరించిన తర్వాత మీది ఏ కులం అని అడగరు. మీది ఏ పార్టీ అని అడగరు. ఏ మతం అని అడగరు. నువ్వెందుకొచ్చావు? ఏంటి? ఏం పని మీద వచ్చావు? అని అడుగుతారు. చాలామందిని చూసాను. ఏంటి బాగున్నావా అంటారు. మాకు తెలిసిన వ్యక్తి అయితే బాగున్నావా ఏంటి? ఏంటి ఏం పని మీద వచ్చావు ఏంటి అంటారు. ఆ పనిని కూడా ఆయన చేతనైన సహాయం చేసి పంపిస్తారు. నాకు బాగా అభిమానం అండి విజయబాబు గారు అంటే కూడా. అది విజయబాబు గారు, నాకు దయానంద్ గారు, నాకు ఇద్దరం బాగా అభిమానం. సార్, ఇప్పుడు మీరు హార్మోనిస్ట్‌గా ఉన్నారు కదా! అవును సార్. ఇప్పుడు కళలని చాలా వరకి ఇబ్బంది పడుతున్నారు. కళాకారులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అవునండి. మరి ఈ కళలో మీకు రాబోయే తరానికి గూడా ఏదన్నా మేలు జరిగిద్దని ఆశ ఉందా? ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ పెరిగింది. కొంత మిషనరీ వచ్చేసింది ఈ కళాక రంగంలో గూడా. మీ హార్మోనీలు అనేది ఓల్డ్ పొజిషన్. దానికి పోటీగా తట్టుకోగలిగే శక్తి కళాకారులకుందా? రాబోయే తరం గూడా ఎలాంటి కళలు నేర్చుకోవాలంటే ఏంటి? అలా జరిగే మీరు చెప్పింది వాస్తవం. ఇప్పుడు అన్నీ కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు గతంలో హార్మోన్లు ఉండే, ఇప్పుడు అన్నీ కీబోర్డులు వచ్చాయి. అయినా కూడా హార్మోన్ రంగంలో కూడా మమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమేర తగ్గిన మాట వాస్తవం అది. అయినా కూడా మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే మమ్మల్ని కళాకారులను కూడా గుర్తించండి, ప్రోత్సహించండి, మాకు కూడా ఒక ఉపాధి లాంటిది కల్పించండి అనేది మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మోహన్ రావు గారు. మీ యొక్క విలువైన సమయాన్ని, మీ యొక్క అనుభవాలను మాకు అందించినందుకు ఎస్ఎన్ఆర్ మీడియా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి ఎస్ఎన్ఆర్ మీడియాకి.